హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బంగాళదుంప కర్రీ ఏ విధంగా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను ఈ వీడియోలో. చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ విధంగా బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, వేసాను. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, పచ్చిమిర్చి కూడా వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చిని కూడా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా కలుపుతున్నాను నేను. ఈ విధంగా వేసి కలిపిన తర్వాత బాగా కొంచెం రంగు వచ్చేంత వరకు ఈ విధంగానే వేపుకోవాలి ఫ్రెండ్స్. అలాగని మాడనివ్వకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలు బంగాళదుంప వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, బంగాళదుంప కూడా వేసేసాను. ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా కూడా వేస్తున్నాను నేను. టమాటా కూడా వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపిన తర్వాత ఫ్రెండ్స్ మనం కొద్దిసేపు ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూడండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఏ విధంగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, మీకు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ధనియాల పౌడర్, దాచిన చెక్క, లవంగ మొగ్గ పౌడర్ కొంచెం వేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది చపాతీల్లోకి, రైస్లోకి, బగారా రైస్లోకి, పూరీల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో తిన్నాక చాలా బాగుందని చెప్తారు. ఈ విధంగా మీకు సరిపోయినంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసేసుకొని కుక్కర్ మూత ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా పెట్టేసాను, ఉడికిపోయింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా చూసారు ఫ్రెండ్స్ ఏ విధంగా పైకి వచ్చేసిందే. ఇంతే ఫ్రెండ్స్, నోరూరించే చూస్తుంటేనే గుట్టకలు వేసేస్తున్నాం కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలూ కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.